హరే కృష్ణ. శ్రీమద్ భగవద్గీత యథాతథము అధ్యాయం 1. అధ్యాయం పేరు కురుక్షేత్ర రణరంగంన సైనిక పరిశీలన. ఇందులో 3వ శ్లోకం గురించి ఈరోజు చర్చిద్దాము. పశ్చేతాం పాండుపుత్రానాం ఆచార్య మహతీం చము యూడాం ద్రుపద పుత్రేణ తవ శిష్యేన ధీమత. అనువాదము: ఓ ఆచార్య, మీ బుద్ధి కుశలుడైన శిష్యుడగు ద్రుపద పుత్రుని చేత నేర్పుగా ఏర్పరచబడిన పాండుసుతుల గొప్ప సేనను చూడము. గత శ్లోకంలో సంజయుడు ధృతరాష్ట్రుని చెప్తాడు, నీ కుమారుడు ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళాడు ఏదో మాట్లాడడం కోసం అని చెప్తాడు అనమాట. మరి ఇక్కడ ద్రోణాచార్యుతోని దుర్యోధనుడు ఏం మాట్లాడాడు అంటే, పశ్చేతాం, ఓ ఆచార్య చూడండి, పాండుపుత్రానాం, పాండవులు సమకూర్చిన ఈ యొక్క సైన్యాన్ని చూడండి అని ప్రత్యేకించి దుర్యోధనుడు ద్రోణాచార్యుడికి గుర్తు చేస్తున్నాడు అనమాట. తెలియదు అదంతా ఎవరు వచ్చారు ఎవరు రాలేరని గురువుకు తెలియదా, కానీ ప్రత్యేకించి చెప్తున్నాడు అన్నమాట. ఎందుకంటే కురు సైన్యానికి భీష్మ పితామహుడు ఒక మంచి సైనిక శిక్షణ ఇచ్చే గురువును లెంకుతున్నాడు అనమాట. అప్పుడు ఈ యొక్క ద్రోణాచార్యుడు వెళ్ళి నేను శిక్షణ ఇస్తానని చెప్పేసి వీరికి శిక్షణ ఇచ్చాడు. అందులో ఎంతో తెలివైన, ఎంతో చాకచక్యంగా శిక్షను పూర్తి చేసుకొని నైపుణ్యంతో ఉండే వారిలో అర్జునుడు చాలా ముఖ్యమైన వాడనమాట. అందువల్ల ద్రోణాచార్యుడికి అతి ప్రియమైన శిష్యుడు ఎవరంటే అర్జునుడు. అందుకే ప్రత్యేకించి గుర్తు చేస్తున్నాడు, చూడండి మీరే నేర్పించారు, వీళ్ళంతా కూడా మన ముందు చంపడానికి వచ్చారు యుద్ధంలోకి, జాగ్రత్త అని ఇక్కడ దుర్యోధనుడు ద్రోణాచార్యుతో చెప్తున్నాడు. మహతీంచము అంటే ఈ విశాలమైన సైన్యాన్ని చూడండి అంటున్నాడు. ఇక్కడ విశాలమైన సైన్యం ఎవరండి? పాండవుల కంటే కౌరవులది చాలా పెద్ద ఎత్తున సైన్యం ఉంది. ఎంత అంటే 11 అక్షరాల సైన్యం కౌరవులదైతే పాండవులది 7 అక్షరాల సైన్యం. అంటే ఇక్కడ దుర్యోధను యొక్క అసూయ. ఎందుకంటే ఏదో విధంగా వారిని మోసం చేసి వాళ్ళ రాజ్యాన్ని గుంజుకున్నాడు, వారిని అడవుల పాలు చేశారు, ఎలాంటి డబ్బు లేకుండా వారిని పేదవాళ్ళని చేసి అడవిలోకి పంపించాడు అనమాట. దుర్యోధనుడు అనుకున్నాడు అనమాట, వీళ్ళేం చేయగలుగుతారు, అసలు యుద్ధం చేయగలుగుతారా, వాళ్ళ దగ్గర ఏం లేదు, రాగలుగుతారా అన్నాడు. కానీ ఈ యొక్క సైన్యాన్ని చూసి ఈర్ష్య పొందుతున్నాడు అనమాట. కానీ పాండవులు వారి యొక్క ధర్మ దీక్షతో ఇంత సైన్యాన్ని తయారు చేస్తారనమాట. అది ఇతని లోపల ఉన్న అసూయ. అది ద్రోణాచార్యుడు గుర్తు చేస్తున్నాడు. ఓకే, పర్వాలేదు. ఇంకా ఏమన్నాడంటే, వ్యూఢం ద్రుపద పుత్రేనా, ఎవరు రచించారు ఈ ప్రణాళిక అంతా, యుద్ధంది ద్రుపద పుత్రుడు. అంటే ఇక్కడ ద్రుపద పుత్రుడిని ప్రత్యేకించి ఎందుకు చెప్తున్నాడంటే, ద్రుపదుడికి మరియు ద్రోణాచార్యుడికి ఒక శత్రుత్వం ఉండేది. ఏంటి ఆ శత్రుత్వం అంటే, ఒకనప్పుడు వీళ్ళిద్దరు కూడా మంచి స్నేహితులు, గురుకులంలో విద్యను అభ్యసించారనమాట. ద్రుపదుడేమో మహారాజు కొడుకు, ద్రోణాచార్యుడేమో పేద బ్రాహ్మణుడి కొడుకు, తినడానికి కూడా తిండి లేదు బ్రాహ్మణుడికి. అలాంటి పేద బ్రాహ్మణుడు ఇద్దరు కూడా విద్యాభ్యాసం చేశారు. అక్కడ గురుకులంలో విద్యాభ్యాసం చేస్తే ఎలాంటి విభేదాలు ఉన్నాయన్నమాట. అందరూ కూడా గురువు దగ్గర సమానంగా నేర్చుకోవాలి. అలా వీళ్ళిద్దరు కూడా విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు వీళ్ళిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. అప్పుడు ఈ యొక్క పేద బ్రాహ్మణుడు ద్రోణాచార్యుని చూసి ద్రుపదుడు అన్నాడు అనమాట, నువ్వేం బాధపడకు ద్రోణాచార్య, నేను మహారాజుని అయినప్పుడు నువ్వు ఏది కోరుకున్నా నేను ఇస్తాను అని ఒక మాట ఇస్తాడనమాట. అలా మాటిచ్చిన కొన్ని రోజుల తర్వాత, ఇలా గడిచిన తర్వాత ద్రోణాచార్యుడికి వివాహం అవుతుంది, ఒక సంతానం ఉంటుంది. అతని పేరు అశ్వత్థామ. అయితే ద్రుపదుడు రాజు అవుతాడు. ద్రోణాచార్యుడు ఒక అడవిలో గురుకులాన్ని ఏర్పరచుకొని అక్కడ తన యొక్క జీవనాన్ని సాగిస్తుంటాడనమాట. అక్కడ ఆ అడవిలో అసలు ఆవులు కూడా ఉండాయి అనమాట. అలాంటి చిట్టడవి, అందులో ఉంటాడు ద్రోణాచార్యుడు. అయితే ఒకసారి అశ్వత్థామకి ఎవరో పాల రుచి చూపిస్తాడనమాట.
పాల రుచిని చూపిస్తారు. అయితే అలాంటి పాలు నాకు కావాలని ద్రోణాచార్యుని తన కొడుకైన అశ్వత్థామ అడుగుతాడు. అరే! నేనెక్కడికేం తేవాలి? నా దగ్గర ఆవు లేదు కదా! అని ఎంతో మారం చేస్తాడు కొడుకు. అప్పుడు వీళ్ళేం చేస్తారంటే, బియ్యం పిండిని బియ్యాన్ని పిండిలాగా చేసి, దాంట్లో నీళ్లు పోసి అశ్వత్థామకిస్తారనమాట తన కొడుకుకి. కానీ అశ్వత్థామ గుర్తుపట్టి, ఇవి పాలు కాదు, నాకు పాలే కావాలని అప్పుడు చాలా బాధపడతాడు, ఏడుస్తాడు. అప్పుడు ద్రోణాచార్యుడికి చాలా బాధ అనిపిస్తుంది. కనీసం నా కొడుకుకి ఒక ఆవును తేలేనా? ఆవు ద్వారా పాలనివ్వలేనా? అని బాధపడతాడు. అప్పుడు అలా బాధపడుతుంటే తన భార్య అంటుందనమాట. నీకు మహారాజైన ద్రుపదుడు ఉన్నాడు కదా! వెళ్లి సహాయంగా ఒక గోవును అడుగు ఇస్తాడు కదా! అంటే సరే అని ద్రుపదు దగ్గరికి ద్రోణాచార్య ఎళ్తాడు. అప్పుడు ద్రోణాచార్య దగ్గరికెళ్ళేసి, స్నేహితుడా, నాకు సహాయం చెయ్యి. నాకొక ఆవుని సహాయం నా నా నాకొక ఆవుని సహాయం చెయ్యు. నేను దాంతో నా జీవనాన్ని ఆహ్, నడుపుతాను అనంటే, అప్పుడు ద్రుపదుడు ఏమంటాడంటే, మూర్ఖ, నేను రాజుని, నువ్వు నా స్నేహితుడివేంటి? నువ్వు నాతో స్నేహం చేయడం ఏంటి? నువ్వు నాతో రాజుగా సమానంగా ఉన్నప్పుడే నువ్వు నాతో స్నేహం చేయని చెప్పి ఇక్కడ మూర్ఖంగా ద్రుపదుడు అహంకారపూరితంగా మాట్లాడితే, ద్రోణాచార్యుడైన బ్రాహ్మణుడు చాలా బాధపడతాడనమాట. అసలు ఆ యొక్క మాటని తాను తీసుకోకూడదు. అంటే దానివల్ల ఆయన ప్రభావితం కాకూడదు. బ్రాహ్మణుడు కాబట్టి. అంటే ఆయన మీద ప్రతీకారం తీసుకోవద్దు. కానీ ఇక్కడ ద్రోణాచార్యుడికి ఏదో కొద్ది లోపల క్షత్రియ స్వభావం ఉంది కాబట్టి, ఆ యొక్క క్షత్రియ స్వభావంతోని శపథం చేస్తాడన్నమాట. ఎవరిని? ద్రుపదుడిని. సరే, నీలాంటి సమానంగా రాజునే నీ దగ్గరకొస్తాను. అప్పుడే నువ్వు నాతో స్నేహం చెయ్యి అని అక్కడ శపథం చేసి ద్రోణాచార్యుడు ఎళ్ళిపోతాడు. అప్పుడే కురు వంశానికి, వీరిద్దరికి, కౌరవులకి మరియు పాండవులకి ఒక మంచి సైనిక శిక్షకుడు కావాలి, ఒక మంచి గురువు కావాలి భీష్మ పితామహుడు అన్వేషిస్తుంటాడు. అప్పుడు ద్రోణాచార్యుడు అంగీకరిస్తాడు. వీళ్ళిద్దరికి నేను శిక్షణ ఇస్తానని. శిక్షణ అభ్యాసం అయిపోతుంది. ఇద్దరు కూడా మంచి యుద్ధ వీరులవుతారు. అప్పుడు ద్రోణాచార్యుడు ద్రోణాచార్యుడు శిష్యుల్ని అడుగుతాడు. గురుదక్షిణ కింద నాకు ఆ ద్రుపదుని రాజ్యాన్ని జయించాలి అన్నప్పుడు, అటు కౌరవులు అయిన దుర్యోధనుడు గాని వీళ్ళంతా కూడా ఒప్పుకోరు. కానీ అర్జునుడు ప్రియ శిష్యుడు, ద్రోణాచార్యుడు యొక్క ప్రియ శిష్యుడు, నేను ఆ గురుదక్షిణ నేను ఇస్తానని చెప్పి ఆ యొక్క ద్రుపద రాజ్యం పైన యుద్ధాన్ని ప్రకటిస్తాడు. అప్పుడు యుద్ధంలో ద్రుపదుని ఓడించి అతనిని ద్రోణాచార్యుడి దగ్గర తెస్తాడనమాట. అప్పుడు ద్రోణాచార్యుడు అంటాడు, నాకెలాంటి నీ పైన కోపం లేదు. నీతోని స్నేహం చేయాలని నాకుంది. ఈ రాజ్యం నాకేమొద్దు. ఇందులో సగం రాజ్యాన్ని నీకిస్తాను. అప్పుడు ఇద్దరం కూడా చెరి సగం రాజ్యం ఉంటుంది కదా! నీతో నేను సమానంగా ఉంటాను కదా! అప్పుడు నీతో స్నేహభావం చేయవచ్చా అని అలా చెప్తాడనమాట. ఆ యొక్క రాజ్యాన్ని సగభాగం ఇచ్చేసి, నీతో నాకెలాంటి శత్రుత్వం లేదు. నీ రాజ్యాన్ని నువ్వు పరిపాలించుకో. నా రాజ్యాన్ని నేను పరిపాలించుకోనని వాళ్ళక్కడికించి ద్రోణాచార్యుడు ఎళ్ళిపోయిన తర్వాత ద్రుపదుడికి లోపల ఈర్ష్య, అహంకారపూరితమైన శత్రుత్వం ఆయనకొస్తుందనమాట. ఆయన పైన ఎలానైనా నేను అవమానించబడ్డాను, ద్రోణాచార్యుడి వల్ల నేను అవమానించబడ్డాను, అర్జునుడి వల్ల ఓడిపోయానని ఆయన ప్రతీకార జ్వాలతో ద్రోణాచార్యుని ఏ విధంగా అయినా చంపాలి, ఇంత వీరుడు శూరుడైన అర్జున్ నేను నా కూతురికి ఇచ్చి పెళ్లి చేయాలని ఒక పెద్ద మహాయజ్ఞాన్ని చేస్తాడనమాట. అప్పుడు ద్రౌపదిని కూతురుగా వరాన్ని పొందుతాడు. మరియు ద్రోణాచార్యుని వధించడం కోసం అశ్వత్థామని దుష్టద్యుమ్నాని కొడుకుగా వరాన్ని పొందుతాడు. మరియు ఆ దుష్టద్యుమ్నానే మంచి సైనిక శిక్షణ లభించాలని తన శత్రువైన ద్రోణాచార్య దగ్గరికి పంపుతాడు చూడండి. అప్పుడు ద్రోణాచార్యుడికి ఇదంతా తెలుసు. ద్రుపదుడు నా కోసమే, నన్ను వధించడం కోసమే ఒక యజ్ఞాన్ని చేసి కొడుకును పొందాడు. అతనే అశ్వత్థామ నా దగ్గరకొస్తాడు అన్నీ తెలుసు. అయినా తన దగ్గరికి నేర్చుకోవడానికి వచ్చినా కూడా ఒక సహృదుడై, విశాల హృదుడై, ఆ యొక్క యుద్ధ శిక్షణ ఎలాంటి దాపరికం లేకుండా అన్ని రహస్యాలను, అస్త్ర విద్యలను అన్నీ కూడా ఆ యొక్క దుష్టద్యుమ్నాకు నేర్పిస్తాడు. ఇదండి గురు తత్వం. ఇప్పుడు చూడండి, ఇక్కడ గురువు అనేవాడు ఇప్పుడు ఎలా ఉన్నాడంటే,
మీరు డబ్బిస్తేనే నేను విద్యను బోధిస్తాను. శిష్యుల యొక్క ఇక్కడ సాంప్రదాయం ఎట్లుందంటే ఇప్పుడు నేను డబ్బిస్తున్నాను కాబట్టే నేను చదువుకుంటున్నాను. అంటే వీరిద్దరి మధ్య ఒక ఆప్యాయమైన, గౌరవమైన, ఒక మర్యాదపూర్వకమైన విద్య లేదిక్కడ. ఇప్పుడున్న సమాజంలో. కానీ ఇక్కడ చూడండి ఒక బ్రాహ్మణుడి తత్వం ఎలా ఉంది? నన్ను చంపడానికి వచ్చినా కూడా తనకి శిక్షణ ఇచ్చే విధంగా విశాల హృదుడైన ద్రోణాచార్యుడిని చూడండిక్కడ. అలాంటి విశాలమైన ద్రోణాచార్యుడిని పట్టుకొని ఎలాంటి మాటలంటున్నాడంటే, "ద్రుపద పుత్రేనా" అని ఇక్కడ హేళన చేస్తున్నాడన్నమాట ద్రోణాచార్యుని. "ఓహ్! మస్తు పనిని వెలగబెట్టావు. చూడండి మీ చావు మా చావుకొచ్చిందని" జెప్పేసి ద్రోణాచార్యుడిని ఇక్కడ హేళన చేస్తున్నాడు. దుష్టద్యుమ్న సారీ దుర్యోధనుడు. చూడండి ఇప్పుడు ఇంట్లో 10 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల చిన్న పిల్లలుంటారు. వారికి ఇప్పుడున్న టెక్నాలజీ ఎన్నో తెలుసు. అంటే ట్విట్టరు, ఫేస్‌బుక్కు, ఇన్‌స్టాగ్రాము అన్నీ కూడా తెలుసు. దాంట్లో మొత్తం మంచి శిక్షణ పొందిన వారుంటారు. అప్పుడు పెద్దవారుంటారు ఇంట్లో ముసలి వాళ్ళు, వృద్ధాప్యం ఉన్న వాళ్ళుంటారు. నాన్న ఇది తెలవటం లేదా అని ఏదైనా మొబైల్ పట్టుకొని తెస్తే, నీకిది కూడా తెలవదా? ఇంత పెద్ద వయసొచ్చిందని" హేళన చేస్తుంటారు. ఎప్పుడు కూడా పెద్దవాళ్ళని హేళన చేయకండి ఇక్కడ. మీకెన్నో అనుభవాలుండొచ్చు. కానీ వాళ్ళు జీవిత పాఠాల్ని నేర్చుకున్న వారుంటారు వాళ్ళు. ఎంతో అనుభవశైలి ఉంటారు. వాళ్ళు మీకు ఎంతో మంచి మార్గాన్ని చూపించే వాళ్ళుంటారు. వారిని గౌరవించండి. వారిని హేళన చేయకండి అని ఇక్కడ ఈ యొక్క శ్లోకం ద్వారా తెలుసుకోవాలి మనం. మనం ఎప్పుడు కూడా దుర్యోధనులాగా ఉండకూడదు. మీరు చూడండి అర్జునుడు యుద్ధంలో మొత్తం విజయాన్ని సాధించిన తర్వాత దుర్యోధనుని తండ్రి అయిన ధృతరాష్ట్రుడిని రాజసింహాసనం పైన కూర్చోబెట్టాడు. అదండి ఒక మంచి లక్షణం. పెద్దల పట్ల ఉన్న గౌరవం. ఇది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ఈ శ్లోకం ద్వారా. హరే కృష్ణ శ్రీల ప్రభుపాదికి జై.